సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫ్రీ వైఫై గురించి అనమాట. చాలా మంది అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట ఫ్రీ వైఫై అనేది. ఓకే, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి దీని నుంచి వచ్చే నష్టాలు ఏంటి, దీని నుంచి వచ్చే లాభాలు ఏంటి అనేది ఈరోజు మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, మన వీడియోస్ నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేసేయండి, మొహమాటం అయితే ఏమీ లేదు. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్. సో ఫ్రెండ్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎక్కడైనా బస్ స్టాప్లో చూడొచ్చు, అండ్ రైల్వే స్టేషన్లో చూడొచ్చు, అండ్ అదర్స్ ఎక్కువ జనం ఉంటారు చూడండి. అటువంటి ప్లేస్లో ఏంటంటే మనకి కొన్ని ఫ్రీ వైఫై సిస్టమ్స్ అయితే మనకి ఆన్లో ఉంటాయి అనమాట. అంటే అవైలబుల్గా ఉంటాయి వైఫై అనేది. అంటే వాటికి పాస్వర్డ్స్ అవి ఉండవు అనమాట. మనం ఏం చేస్తామంటే, మనకి ఫ్రీగా దొరికింది ఏదైనా సరే మనం వదలం కదా అని, అదే విధంగా మన వైఫై కూడా మనమైతే వదలం అనమాట. చాలామంది యూజ్ కూడా మనం ఏం చేస్తామంటే, ఆ వైఫై వచ్చినట్టు మనం దాన్ని అయితే కనెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనం యూజ్ చేసేటప్పుడు మనం చాలామంది అంటే చాలా రకాలుగా, అంటే టైప్స్ ఆఫ్ యూజర్స్ అయితే ఉంటారు యూజ్ చేసేవాళ్ళు. ఏంటంటే కొంతమంది టిక్టాక్ చేస్తారు, అండ్ కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, అండ్ మరికొందరు ఏంటంటే వాట్సాప్ చాటింగ్లని, ఫేస్బుక్ మీటింగ్లని, అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ మనీ ట్రాన్సాక్షన్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డేటాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తుంటారన్నమాట ఫ్రీ వైఫై నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మన మీద పడే ఎఫెక్ట్ ఏంటిదంటే హ్యాకర్స్ అనమాట. మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాకర్స్ అనమాట. వీళ్ళు మన మీద ఒక నిఘాని పెట్టి ఏం చేస్తారంటే, మనకి ఫ్రీ వైఫై అందించినట్టు అందిస్తారు. మన యొక్క బ్యాక్గ్రౌండ్ డేటా ఏదైతే ఉందో వాళ్ళైతే తీసుకుంటారు అనమాట. మనకి అదే టైంలో మనం ఆ వైఫై యూజ్ చేసే టైంలో మనకి ఎవరైనా మనం ఎవరికైనా మనీ వేసినా కూడా మనకి ప్రమాదం అనమాట. మన మొబైల్ అయితే హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇలా చాలామందికి జరిగింది, లైవ్లో జరిగింది అనమాట. చాలామంది అకౌంట్ హ్యాక్ అవ్వడం జరిగింది. మొబైల్ వేరే వారి పరిధిలోకి కూడా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంకా మొబైల్ మందైనా సరే వాళ్ళ కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట పూర్తిగా. ఆ విధంగా జరిగింది. మరికొందరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అయితే హ్యాక్ అవడం అయితే మనకి రియల్గా జరిగినాయి. ఫ్రెండ్స్, మీరు ఏంటిదంటే యూజ్ చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ యూజ్ చేయండి. ఏంటంటే ఎవరికి మనీ ట్రాన్సాక్ట్ చేయడం, వేరే వాళ్ళ నుంచి మీకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అటువంటి మీరైతే ఈ వైఫై నుంచి అయితే మీరు చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా మీకు రైల్వే స్టేషన్లో కొన్ని నేమ్స్తో వస్తుంటాయి వైఫైలు. సెంట్రల్ గవర్నమెంట్ వైఫై అని చెప్పేసి, అండ్ ఇంపార్టెంట్ వైఫై అని చెప్పేసి, అండ్ ఫుల్ సెక్యూరిటీ వైఫై అని చెప్పేసి వస్తుంటే, మనం ఆ నేమ్ చూసి మనం ఏం చేస్తామంటే, ఇది ఫుల్ సెక్యూరిటీ అని చెప్పేసి మనం కనెక్ట్ అయితే చేసుకుంటూ ఉంటాం. అలాగైతే మీరు కనెక్ట్ చేసుకోకండి, చాలా ప్రమాదం అనమాట. మీరు ఓన్లీ మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మీరైతే ఈ వైఫైని యూజ్ చేయొచ్చు. అంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడం, టిక్టాక్లు చేసుకోవడం, అంటే ఈ విధంగా అయితే మనకు యూజ్ అవుతుంది. కానీ మన యొక్క ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి పంపడం, వేరే వాళ్ళ నుంచి మనం పొందడం అయితే ఈ వైఫై నుంచి అయితే అస్సలు చేయకూడదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇది ఎక్కువ రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టేషన్స్లో మనకి ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. అంటే జనం ఎక్కువ ఎక్కడ తిరుగుతుంటారో అక్కడైతే ఇటువంటి వైఫైస్ అయితే మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనం దీన్ని కనెక్ట్ చేసుకుని చాలామంది అయితే చాలా రకాలుగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి అయితే ఇటువంటి ఎఫెక్ట్స్ జరిగాయి కాబట్టి నేనైతే ఈ వీడియో తీసుకుని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనమైతే ఫుల్గా అయితే జాగ్రత్తగా ఉండాలని అయితే నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే మన డేటా వేరే వాళ్ళ చేతికి వెళ్తే మనం అయితే ఏం చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే మీ ఫొటోస్ మీకు యూజ్ అవ్వవు, కానీ వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఫోటో మార్ఫింగ్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, మనం కొన్ని యూట్యూబ్లో చూస్తుంటాం ఫేక్ వీడియోస్. ఎమ్మెల్యే ఇలా చేశాడు, ట్రంప్ ఇలా చేశాడు, అది ఇది అని చెప్పేసి మనకి వస్తాయన్నమాట. అది ఏంటంటే అంటే ఫేక్ ఫేస్ అనమాట. ఓకే, ఫేస్ని రెండరింగ్ చేసే వాళ్ళు వేరే బాడీకి అటాచ్మెంట్ చేసి అలా యూజ్ చేస్తారనమాట. అలా కూడా మన ఫొటోస్ అయితే యూజ్ చేయొచ్చు. నాలో ఏముంది అంత యూజ్ చేయడానికి మీరు అనుకోవచ్చు, కానీ అది అంటే ఎక్కడో దేనికో దానికి ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా? అక్కడ మీరైతే బుక్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకొకటి వచ్చి ఏంటంటే, మనం వైఫై వాడేసిన తర్వాత ఏం చేస్తాం, వాడేసిన తర్వాత కొంతమంది అయితే వదిలేస్తారనమాట, గలాన్ని వదిలేస్తారు. దాన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ లాగౌట్ అయితే చేసేసేయండి. అది వితిన్ 1 సెకండ్లో అవుతుంది. అదైతే చాలామంది చేయరు అనమాట. ఓకే, వైఫై యూజ్ చేసామా ఇంకా అదే వైఫై అలా ఉంచేస్తారు. అది మీరు ఎంత దూరమైనా కూడా అది మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కనెక్ట్ అయిన టైంలో మనకి హ్యాకర్స్ అయితే మన మీద దాడి చేయొచ్చు అనమాట. అంటే మీ దగ్గరికి వచ్చి రాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏం కొట్టరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్గా హ్యాక్ అయిపోద్ది అనమాట. మనకి
అంటే మన పేక తెగుద్ది కానీ తెగినట్టు మనకు తెలియదు అనమాట. ఆ విధంగా అయితే హ్యాకర్స్ అయితే చాలా తెలివిగా అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంపార్టెంట్ డేటా అని చెప్పుకున్నాం కదా, అదైతే మీరు ఎవరికి షేర్ చేయొద్దు. అండ్ మీరు కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి వాట్సాప్లో మీరు కొంతమందికి మొబైల్ డేటా ఉండి కూడా వైఫై ఫ్రీగా వస్తుందని చెప్పేసి వాడుతుంటారు. అలా చేయకండి. మీ డేటా ఉంటే మీ డేటాతో వాడుకోండి. కొంతమంది ఏం చేస్తారు, బాగా తెలివైన ఉంటారు కదా, ఇంకా ఇంటర్నెట్ స్పీడ్గా వస్తుందని చెప్పేసి మొబైల్ డేటా అండ్ వైఫై రెండు ఆన్ చేసేస్తుంటారు. అప్పుడు కూడా మనకు చాలా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉందని అయితే నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మనకి ఇప్పుడే కాదు, రీసెంట్లీ మనకు చాలా జరిగినాయి ఇటువంటి హ్యాకర్స్ గురించి. నేను ఎక్కువగా హ్యాకర్స్ గురించి చెప్తుంటాను, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఇదైతే నిజం ఫ్రెండ్స్. మీరైతే ఎవరైనా సరే మ్యాక్సిమం ఇదే చెప్తూ ఉంటారు హ్యాకర్స్ గురించి అయితే. ఓకే. నేను ఈ టాపిక్స్ మీద ఎక్కువ చెప్తుంటాను. నాకు ఎందుకంటే హ్యాకింగ్ అయితే నేను కొంతమందికి కొన్ని జాగ్రత్తలు చెప్తుంటాను, బయట కూడా చెప్తుంటాను మా ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్ కూడా. ఎందుకంటే మన సెక్యూరిటీ ఫస్ట్ అయితే మనం సెక్యూరిటీలో మనం ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఇటువంటి వీడియోస్ అయితే మీకు చేస్తున్నాను అనమాట. ఓకే. మీకు బోరింగ్ కూడా నాకు కింద కామెంట్ చేయండి, మానేస్తాను అనమాట. ఓకే. అండ్ ఇంకా ఏంటిదంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాగౌట్ చేసేసుకోవాలన్నమాట అది అకౌంట్ అనేది. అంటే మనం వైఫై యూజింగ్ అయిపోయిన తర్వాత లాగౌట్ చేసేసేయాలి దాన్ని. ఓకే. అండ్ ఫర్గెట్ అనమాట, మనకి లాగౌట్ కాదు ఫర్గెట్ ఉంటుంది కదా, ఆ ఫర్గెట్ కూడా వేస్తే మనకి నెట్వర్క్ నుంచి మనకి ఎటువంటి సిగ్నల్ రాదనమాట. అది అవుట్ చేయండి కన్ఫామ్గా మీరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే కాదు, ఎవరి వైఫై యూజ్ చేస్తున్నా మీరు కన్ఫామ్గా ఫర్గెట్ అయితే కొట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు మనకి కొంచెం సేఫ్టీ అయితే మనం ఉండొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షేరెట్ గురించి అనమాట. మనం షేరెట్లో చూసుకున్నట్లయితే షేరెట్ నుంచి కూడా మనకి మొబైల్ అనేది హ్యాకింగ్ అవుతుంది. ఇది ఎవరికి తెలియని విషయం. ఓకే. చూడండి, షేరెట్ నుంచి హ్యాకింగ్ అవ్వడం ఏంటి, షేరెట్ మనం ఫైల్స్ ట్రాన్స్లేట్ చేసుకుంటాం, అదే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, దీని నుంచి హ్యాకింగ్ ఎలాగ అవుతుందంటే చూడండి, మనకి షేరెట్ ఎప్పుడైనా సరే ఆన్ చేసేటప్పుడు మనకి సిగ్నల్స్ అడుగుతుంది. ఓకే. పంపేటప్పుడు అండ్ రిసీవ్ చేసినప్పుడు కూడా మనకి వైఫై సిగ్నల్లో పర్మిషన్ అడుగుతుంది కదా. ఆ పర్మిషన్స్ ఏంటంటే మన మొబైల్ వైఫైకి లాక్ చేసినా కూడా అది అన్లాక్లో చూపిస్తుంది అనమాట. అన్లాక్లో చేంజ్ చేసుకుంటుంది. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి వైఫై. మీరు అప్పుడు ఆ టైంలో మీరు ఒక 2 మొబైల్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి షేరెట్ ఆన్ చేసుకుని ఆ ఫైల్స్ ఏదో ట్రాన్స్లేట్ చేయండి. చేసిన తర్వాత వేరే మొబైల్లో వైఫై ఆన్ చేయండి. ఈ రెండిట్లు వైఫై దానికి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటికల్. ఎందుకంటే ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టినా కూడా ఈ పాస్వర్డ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. అంటే అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్ అయిపోతుంది. ఓకే. ఆ విధంగా కూడా మన మొబైల్స్ అయితే హ్యాకింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చకపోయినా సరే ఏదైనా సరే మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అందుద్వారా మీరు షేర్ అయితే చేయండి. మీరు లైక్ కొట్టకపోయినా అయితే నాకు పర్వాలేదు కానీ షేర్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. షేర్ చేస్తే నాకు మనీ అయితే ఏం రాదు. ఒకవేళ నాకు సబ్స్క్రైబ్ పెరిగిపోయినా సరే ఎక్కువ మంది వచ్చేసినా నాకు అయితే మనీ అయితే ఏం రాదు. ఓకే. వస్తే ఏదో కొంత వస్తుందేమో కానీ అంతా వచ్చేసి నేను పెద్ద బిల్డింగ్లు కట్టేసి అంత స్టేజ్ అయితే ఏం రాదనమాట యూట్యూబ్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్. నేనేంటంటే నాకు ఎక్కువ ఇటువంటి టెక్నాలజీ విషయాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ నేను ఇటువంటి వాటి మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాను కూడా. అందుకని చెప్పేసి నేను మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. అండ్ పక్కన గంట సింబల్ దాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.